ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. మరి మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు అని మనం ఎలా నిరూపించగలుగుతున్నామంటే మన యొక్క జీవిత విధానం ద్వారా, మనం చేసే క్రియల ద్వారా, మనం చేసే అటువంటి ఆచరణల ద్వారా. మరి మన అనుదిన జీవితంలో దేవుడు మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, నిత్యము మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. కానీ మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉంటూ ఉన్నామంటే మనం ఏది చేసినా అదే మనం కరెక్ట్ అనుకుంటూ ఉన్నామే, కానీ నిజమైనటువంటి దేవుని ఆత్మ నాలో ఉంది, ఆత్మ నడిపింపు ద్వారా నేను నడుస్తున్నానన్న విషయాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉన్నాము. కొద్ది సమయము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే అసలు మనలో ఉన్నటువంటి ఆత్మ నడిపింపు మరి మనల్ని ఎలా ప్రేరేపణ కలగచేస్తుందో మనం తెలుసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చాలాసార్లు కూడా మనం ఏది చేస్తే మనకి అది కరెక్ట్ అనుకుంటాము, కాదు. మన యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మనము చెయ్యాలి. మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని నడిపించాలి. అంతేకాకుండా మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ద్వారా మనం ఆత్మలో శక్తిని పొందుకుంటాము. ఆ ఆత్మశక్తి ద్వారానే మనం ప్రతిరోజు కూడా నడిపింపబడతాము. కావున ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యమును వింటున్నటువంటి మరి నా ఆత్మీయులారా, శ్రేయోభిలాషులారా, ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, ఆత్మ నడిపింపు ద్వారానే మనం నడిపింపబడుతూ ఉన్నాం, కానీ మన సొంత శక్తి ద్వారా కాదు. కావున మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలను చేద్దాము. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపింపబడటానికి ప్రయాసపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన ముందుకు నడిపించాలని చెప్పేసి కొద్ది సమయాన్నైనా దేవునితో మనం వెచ్చించాలి, ప్రార్థన చెయ్యాలి. మన ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక.